వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు. నమస్తే సార్. వరంగల్లోని మామూలూరు ఎయిర్పోర్ట్ విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మన రేవంత్ రెడ్డిని మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు అని ఒక మాట అన్నారు. దీని వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి? అంటే నిజానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ కట్టినప్పుడు 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం లేకుండా అంటే వైబిలిటీ కోసం పెట్టుకున్నారు. తాజాగా గైడ్ లైన్స్ మార్చి దూరం దాంతో సంబంధం లేకుండా విమానాశ్రయాలు నిర్మించడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మామునూరు వరంగల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి క్లియరెన్స్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం కట్టడానికి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ క్రెడిట్ ఎవరు తీసుకోవాలి అనే దాంట్లో ఇమీడియట్గా దీనికి అంతా క్లారిటీ వచ్చింది, క్లియరెన్స్ వచ్చింది. ఇదంతా వచ్చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ రెండు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి పోటీ పడుతున్న వాతావరణం కనిపిస్తుంది. తాజాగా చూసాం మనము, రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద, బండి సంజయ్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ అసలు తెలంగాణ అభివృద్ధికి వీళ్లే అడ్డుపడుతున్నారు, వీళ్ళు సైంధవుల్లా మారిపోయారు, ఒక్క ప్రాజెక్టు కూడా తేవటం లేదంటూ రాజకీయంగా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అంటే ఏ డెవలప్మెంట్ వర్క్ అయినా ఇతరత్ర ఏ అంశమైనా సరే రాజకీయం దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. అంటే రాజకీయంగా పైసే సాధించాలనేటటువంటి ఆ దుగ్ధ రాజకీయ నాయకులు ఎక్కువైపోయింది. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి కూడా కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఏంటంటే బీఆర్ఎస్ తోటి గట్రా యుద్ధం చేయడంలో బాగానే సక్సెస్ఫుల్గా ఉంటున్నాడు, కానీ బీజేపీ విషయానికి వచ్చేటప్పటికి ఆయన ధోరణి కానీ ఆ దూకుడు కానీ కనిపించడం లేదంటూ కాంగ్రెస్ వర్గాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో బీజేపీని ఎండగట్టక తప్పని ఒక రాజకీయ అనివార్యత అనేది ఆయనకి ఏర్పడింది. అందుకనే ప్రధానమంత్రిని కలిసి వచ్చిన వెంటనే ప్రధానమంత్రితో కుమ్మక్కైపోయారనో ఏదో విమర్శలు వచ్చేస్తాయనేటటువంటి దాంతో వెంటనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ప్రెస్ మీట్ పెట్టారు. అదంతా ఒక పొలిటికలైజేషన్. ఇప్పుడు చూస్తే కనుక ఈ మామనూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇది స్వాతంత్రానికి ముందు కాలంలోనే ఉన్నటువంటి ఎయిర్పోర్టు. ఇప్పుడైతే వినియోగంలో లేదు. 80 వరకు వినియోగంలో ఉండి 80 నుంచి కూడా వినియోగంలో లేదు. ఇప్పుడు పునరుద్ధరించాలని చాలా కాలం నుంచి డిమాండ్ వస్తుంది. తర్వాత హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్లే. అందువల్ల అక్కడ అవకాశం ఉంది, తర్వాత అవసరం కూడా ఉంది. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 690 ఎకరాలు ఎంత ఉంది, ఇంకో 280 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో కట్టడానికి అవకాశం ఉంటుంది, పునరుద్ధరించడంలా మనం భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి కొంత ఫండ్స్ పరంగా కానీ క్లియరెన్స్ పరంగా కానీ అంతా క్లియర్ అయిపోయిన నేపథ్యంలో ఇది చాలా మేజర్ ప్రాజెక్టు. నార్త్ తెలంగాణకు సంబంధించి ఒక మేజర్ అంశం, రవాణా రంగానికి సంబంధించి అటు కరీంనగర్కి ఇటు వరంగల్కి ఆ పెద్ద నగరాలైనటువంటి వాటికి మధ్యలో ఉండేటటువంటి టెక్స్టైల్ పార్క్, వీటన్నిటికీ కూడా ఇండస్ట్రియలైజేషన్కి, తర్వాత సెకండ్ టైర్ ఐటీకి కేంద్రం కాబోతున్నటువంటి వరంగల్కి, ఇదంతటికీ ఎయిర్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. అందువల్లనే ఈ ప్రాజెక్టుని తానే సాధించానని చెప్పుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఇంకా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి వివరాలు బయటికి రాకుండానే రివ్యూ జరిపి డిజైన్ తయారు చేయండి, ఆ మామనూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి డిజైన్ తయారు చేయండి, ఇది కొచ్చి తరహాలో ఎయిర్పోర్ట్ ఉండాలంటూ ఆ మంత్రులతో, ఆ జిల్లాకు చెందినటువంటి కొండా సురేఖ కావచ్చు, సీతక్క కావచ్చు, వీళ్ళందరితోటి రివ్యూ చేయడము, ఇదంతా మన క్రెడిటే అని ఖాతాలో వేసుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. బీజేపీ వాళ్ళు ఇప్పటికే రేవంత్ రెడ్డి తీరు మీద కొంత ఆగ్రహంగా ఉన్నారు, కిషన్ రెడ్డి వాళ్ళు. కానీ వీళ్ళ బలం ఈ విషయంలో మనం ఏం చెప్పినా జనాలు వినేటటువంటి పరిస్థితి, మీడియా వినే పరిస్థితి లేదు. కనుక కేంద్ర మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడినే రంగంలోకి దింపింది బీజేపీ. దింపిన తర్వాత ఆయన ప్రత్యేకంగా కిషన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి, ముఖ్యమంత్రికి తెలియదేమో, ముఖ్యమంత్రి కన్ఫ్యూజన్లో ఉన్నారేమో, టెక్నికల్గా ఆయన కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది, భూసేకరణ చేసి ఇవ్వడం వరకే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాల్సింది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వము, అందువల్ల కొచ్చి తరహాలో ఉండాలా లేదంటే డిజైన్ ఎలా ఉండాలి అనేది నిర్ణయించుకోవాల్సింది మేమే, మీరు కాదు అంటూ తన పరిధిని గుర్తు చేస్తూ కన్ఫ్యూజింగ్లో ఉన్నట్టున్నారని చెప్తూ ఒక విమర్శ రామ్మోహన్ నాయుడు అంటే అథారిటీ, కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారానే బీజేపీ విమర్శ చేయించింది. అందులో తెలుగుదేశం నాయకుడు, ఆయన స్వయంగా ఈ పార్టీకి నాయకుడు కాదు కానీ ఎన్డీఏ భాగస్వామి. అంతేకాకుండా రాజకీయ విమర్శలు కూడా కొన్ని
ఆయన ఇదే సందర్భంలో చేశారు. ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి తెలంగాణ మిగులు నిధులతో వచ్చిన తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో ఎంతుకుంది, ఇలాంటి అనేక విమర్శలు కూడా సీరియస్గానే ఎక్కుపెట్టి ఈ ప్రాజెక్టును కూడా రాజకీయం చేయొద్దు, ముందుకు తీసుకెళ్దాం, మీరు ముందు మీ భూసేకరణ పని పూర్తి చేయండి, ఎలా కట్టాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం అంటూ చెప్పారు. అంటే రాజకీయంగా టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఈ క్రెడిట్ అనేది రేవంత్ రెడ్డి ఖాతాలో పడకూడదు, ఇది దీని వెనుక బీజేపీ చేసింది అనేది చెప్పాలనే ఉద్దేశము ఆ కూటమిలో భాగస్వామి అయినటువంటి రామ్మోహన్ నాయుడు రంగంలోకి దింపి చెప్పించడం అనేది దాని వెనుక ఉన్న ఉద్దేశం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి చేసిన విమర్శల మీద కూడా కిషన్ రెడ్డి నేను తెలంగాణ అభివృద్ధి కట్టుబడుతున్నాను అంటారా, నేను ఇప్పటికే 40 సార్లు లేఖలు రాశాను ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి అని చెప్పారు. తర్వాత రఘునందన్ రావు సైతం జోక్యం చేసుకుంటూ 4 ప్రాజెక్టులని కిషన్ రెడ్డి మంజూరు చేయించారని చెప్పారు. ఇలా ఓవరాల్గా చూస్తే కనుక కాంగ్రెస్ని ధీటుగా ఎదుర్కోవడానికి బీజేపీ అన్ని రకాలుగానే సిద్ధమవుతున్నట్లుగా మనకి అర్థమవుతుంది ఈ ప్రకటన ద్వారా. సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ వైపు ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? నిజానికి బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండడం అనేది ఒక రకంగా పొలిటికల్గా అడ్వాంటేజ్. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక రకంగా చెప్పాలంటే జాతీయ పార్టీలు కావడం వల్ల ధీటుగా ఎదుర్కోవడం కొంత కష్టం అవుతుంది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట్ల బీజేపీ ధీటుగా ఎదుర్కోగలుగుతుంది. పొలిటికల్ అడ్వాంటేజ్ అనేది ఇప్పుడు తెలంగాణ మీద ఇంకా ఆశలు పెంచుకోవడానికి బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అనేది ఒక కారణంగా నిలుస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ కోణంలో చూసినా సరే కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల మీనాక్షి నటరాజన్ కొత్తగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చారు. తర్వాత బీజేపీ ఇక్కడ బలపడటానికి ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్తో సమాన స్థాయిలో లోక్సభ స్థానాలు తెచ్చుకుంది. అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ సమాన స్థాయిలో లోక్సభ స్థానాలు తెచ్చుకుంది. ఇక్కడ తెలంగాణలో బీజేపీ బలపడుతోంది అనే భావన కాంగ్రెస్ హైకమాండ్లో కూడా ఉంది. అందువల్ల రాష్ట్రంలో ఆ పార్టీని అంటే ప్రధానంగా జాతీయ స్థాయిలో చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీయే కనుక బీజేపీని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి ఉంటుంది అనే సూచనలు కూడా అందినట్లు ఉన్నాయి. అందువల్లనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి నుంచి మొదలు అందరూ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా బీజేపీ నాయకుల మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీ కూడా కాంగ్రెస్ మీద దాడి పెంచింది. దీంట్లో ఈ రెండు కూడా ఏంటంటే తమ మధ్య పోటీ ఉంది అనే భావాన్ని ప్రజల్లోకి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటటువంటి భావాన్ని రాజకీయంగా ప్రత్యర్థులు వీళ్ళిద్దరూ పరస్పరం విమర్శలు దాడిని పెంచితే కనుక బీఆర్ఎస్ వీక్ అవుతుంది అనే పొలిటికల్ స్ట్రాటజీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ చాలా ఉద్యమాలు చేస్తుంది. ఎస్ఎల్బీసీకి సంబంధించి ఆ టెన్నెల్ విషయాలు కానీ రైతులకు సంబంధించిన ఇష్యూస్ కానీ వీటన్నిటిలోని ఫోకస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఫోకస్ అవుతుంది. సో బీజేపీ కొంచెం డౌన్ అవుతున్నటువంటి వాతావరణం ఉంది. దీంతో రేవంత్ రెడ్డి కూడా నిజానికి బీఆర్ఎస్ని ఎదుర్కోవడం కంటే కూడా బీజేపీని ఎదుర్కోవడం ఆయనకి సులువు. అందువల్ల బీజేపీని ఫోకస్లోకి తీసుకుని వస్తే కనుక బీఆర్ఎస్ డౌన్ అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్కి గ్రౌండ్ లెవెల్లో శ్రేణులు ఉన్నాయి, కానీ బీఆర్ఎస్కి కూడా ఉద్యమ పరంగా కానీ 10 ఏళ్ళ అధికారంలో ఉండడంలో కానీ లోకల్ బాడీస్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ పోటీ పెడితే కనుక ఏమాత్రం అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది, కాంగ్రెస్ పార్టీకి తన నాయకత్వానికి కూడా రేవంత్ రెడ్డికి ఇబ్బంది. అందువల్ల బీజేపీని ఫోకస్లో తీసుకురావడానికి కూడా ఆయన బీజేపీ తన ప్రధాన టార్గెట్ అన్నట్టుగా ఆరోపణలు గుప్పించడం, కిషన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం, బీజేపీ నాయకుల మీద ఆరోపణలు చేయడం, దీంతో రేవంత్ రెడ్డి వర్సెస్ బీజేపీ అన్న వాతావరణం వస్తే బీఆర్ఎస్ పొలిటికల్గా ప్రచారంలో కొంత వెనకబడుతుంది. ఆ గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ వీక్ అయితే కనుక కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలా పొలిటికల్ స్ట్రాటజీతోటే బీజేపీ పైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దృష్టి పెడుతున్నారు. బీఆర్ఎస్ని బలహీనంగా కనిపించేలాగా ప్రజాక్షేత్రంలో చూపించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఆ రకమైనటువంటి స్ట్రాటజీని ఎంచుకున్నారు. తాము బలపడేటటువంటి అవకాశం వస్తుంది, లోకల్ బాడీలో కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టిందంటే తాము కూడా ధీటుగా ఎదుర్కొంటే బలపడతారు. అందువల్ల కాంగ్రెస్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుంటూ ఈ అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి, ఈ ఇష్యూని అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి బీజేపీ కూడా ప్రధానమైనటువంటి దాడిని చేస్తుంది. దీనివల్ల ముఖ్యంగా ఈ రెండు పార్టీల ఉద్దేశం బీఆర్ఎస్ని బలహీనంగా ప్రచారంలో కనిపించేలా చేయాలనేటటువంటి ఒక అంతర్గతమైనటువంటి సీక్రెట్ ఎజెండా కూడా ఉండేందుకు అవకాశం ఉంది.